గౌరవనీయులు వేదికపై ఉన్న పెద్దలందరికీ అదేవిధంగా అన్ని జిల్లాల నుంచి వచ్చిన మన కాంగ్రెస్ అభిమానులు అందరూ కూడా ఇక్కడ వచ్చినందుకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా మీడియా సోదరులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, వేదికపై ఉన్న పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు. ముఖ్యంగా గౌరవనీయుల పెద్దలు రవీందర్ నాయక్ గారు, అదేవిధంగా బాలు అన్న గారు, మన ఎస్టీ సెల్ అధ్యక్షులు మన శంకర్ అన్న గారు, గౌరవనీయుల డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ గారికి, అదేవిధంగా రాములు అన్న గారికి, కుమార్ అన్న గారికి, అందరికి సెంట్రల్ ఫ్రంట్ ఆర్గనైజేషన్ అందరికన్నా పేరు చెప్పలేదంటే అందరి పేర్లు నాకు తెలియదు కాబట్టి చెప్తున్నా, ఏమనుకోకండి. రామ్ రామ్ బియా తమిళ సేన, గరే గరేనే జెండా, టాండే టాండేనే జెండా. మనం అందరూ కూడా ఏదైనా ఇందిరాగాంధీ గారు 50 సంవత్సరాలు మనకిచ్చి, ఆ రోజు అంబేద్కర్ గారు రిజర్వేషను అప్పుడు మొదలుపెట్టినప్పుడు ఆయనే మీరు చెప్తే అది కాదు, నేనేదో కాదు, ఆల్రెడీ సోషల్ జస్టిస్గా నేను మినిస్టర్గా చేశాను, ఎంఓఎస్గా చేసినప్పుడు బుక్లో రాసి ఉన్నది చెప్తున్నాం మీకు. ఆయన జైల్లో ఉన్నాడు. ఎవరు? గాంధీ గారు. అప్పుడు సుభాష్ చంద్రబోస్ గారు, బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వం ఫామ్ అవుతుంది. ఆ క్యాబినెట్లో ఆయన మంత్రి పదవిగా తీసుకున్నాడు. ఎవరు? అంబేద్కర్ గారు తీసుకున్నారు. తీసుకున్నప్పుడు గాంధీ గారు పిలిచి అడిగాడు, స్వతంత్రం రావడానికి ఒక 9 నెలలే ఉన్నది, 5 నెలలు ఉన్నది, నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు బ్రిటిష్ వాళ్ళది ప్రభుత్వం అంటే, సార్ నేనేదో కార్లో తిరిగేందుకు కాదు, పార్లమెంట్లో కూర్చునేందుకు కాదు, నేను తీసుకున్నది ఎందుకంటే మీరు రిజర్వేషన్ అప్పుడు ఇయ్యరు, ఇక్కడ నుంచే మొదలు పెడదామని తీసుకున్నాను అన్నాడు. కాబట్టి అట్లాంటి మహానుభావులు ఆ రోజుల్లో దూరదృష్టితో చేశారు. రవీందర్ నాయక్ గారు కూడా ఆ రోజుల్లో కష్టపడ్డారు. అందరు కష్టపడే వాళ్ళ కష్టాలే మనం ఫలితం ఇలా పొందగలుగుతున్నాం. కాబట్టి వాళ్ళకు మనం గుర్తించుకోవాలి. అందులో ముఖ్యంగా ఇందిరాగాంధీ గారు ఇచ్చి మనకు 50 సంవత్సరాలు అయింది. మన గవర్నమెంట్ ఇక్కడ ఉన్నది. ఆమెకు మనకు కృతజ్ఞతగా మన తండకు వాడకు ఇవాళ స్కూల్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, గవర్నమెంట్లో కానీ ఎక్కువ చదువుకునేటోళ్ళు మనమే. ఇవాళ కాస్మెటిక్ ఛార్జ్, మెస్ ఛార్జ్ పిల్లలకు కూడా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ గారు, ఇవాళ మహేష్ గున్న గారు, అందరూ కూడా నాయకులు సజెషన్ ఇచ్చి, అడ్వైజ్ ఇచ్చి ఇలా మెస్ ఛార్జెస్, కాస్మెటిక్ ఛార్జెస్, సన్న బియ్యం తింటున్నాం, కరెంటు ఫ్రీ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఇందిరాగాంధీ గారు చేసిన తెలంగాణ మనం సాధి చేసుకుంటే సోనియా గాంధీ గారు ఇచ్చారు. మీరు నమ్మరు, తెలంగాణ ఇచ్చేటప్పుడు ఒకసారి మేము సోనియా గాంధీ దగ్గర పోయినప్పుడు అందరూ ఎంపీలం పోయినాం. అమ్మ అక్కడ రైతులు చనిపోతున్నారు, విద్యార్థులు చనిపోతున్నారు, మా వాళ్ళందరూ చనిపోతున్నారు తల్లి అని సోనియా గాంధీకి చెప్తే, సోనియా గాంధీ నేను ఏం చేయాలని అన్నాడు. ఒకటే ఒక కారణం అమ్మ, దీనికి కారణం మీరు తెలంగాణ ఇచ్చేస్తే అన్నీ ఆగిపోతాయి తల్లి అని అంటే, ఆ తల్లి జాలిపడి తెలంగాణ ఇచ్చిన ఆ తల్లి అయినా వాళ్ళు మనకు ట్రైబల్కు ఎంపీలకు కూడా వాళ్ళు చూడకుండా మూర్ఖత్వం చేసి ఇలా అప్పుల పాలు చేసిన, అది సబ్జెక్ట్ వేరే. మళ్ళా నేను ఆ సబ్జెక్ట్ కాబట్టి ఆ సబ్జెక్టుకు నేను పోతలేను. మనం ముఖ్యంగా మనం ఏదైనా కానీ మనం మాత్రం ఇందిరాగాంధీ గారి 50 సంవత్సరం మనకు ఎస్టీ రిజర్వేషన్లు కలిపి, కాబట్టి మనం తప్పకుండా ఆమెకు ఎలాంటి గుర్తు చేయాలంటే ఇంకో 50 సంవత్సరాల వరకు మర్చిపోకూడదు. మనం ఇంకో 50 ఇయర్స్ 100 ఇయర్స్ వరకు ఇందిరాగాంధీ గారికి మన పిల్లల పిడిల దాకా మర్చిపోకుండా మనం చేసినట్టయితే మనకు ఒక ఆమె ఆత్మకు శాంతి కలుగుతుందని నేను భావిస్తున్నాను. మీకు అందరికీ ఆమె గుర్తు చేసినట్టు మనం ఆ నియోజకవర్గానికి పోతే ఆ నియోజకవర్గంలో వస్తారు కదా అని కాదు, మనం సమిష్టిగా అన్ని నియోజకవర్గాలు కూడా ప్రతి నియోజకవర్గంలో మనం తిరగాలి, ప్రతి తాండాల మన వాయిస్ తీసుకెళ్ళాలి, ప్రతి తాండాల మనం చేసినట్టయితే ప్రతి స్కూల్లో, ఇంతకుముందు మా సోదరుడు బాగా చెప్పాడు, నాకు బాగా నచ్చింది ఆయన చెప్పింది. అదే విధంగా తప్పకుండా ఆటో కార్మికులకు కానీ, ఇంకోళ్ళకి కానీ, హాస్టల్ పిల్లలకు కానీ ఇవాళ ప్రతిసారి డాక్టర్లు ఎంతో మంది అవుతున్నారు, గ్రూప్ 1లో అవుతున్నారు, గ్రూప్ 2 BL అవుతున్నారు. కాబట్టి 4th గ్రూప్లో గాను చదువుకున్న వాళ్ళు మన వాళ్ళ పిల్లలు ఎంతో బాగుపడుతున్నారు. ఇవాళ నిన్న వచ్చి ఒక ఆడియో సబ్ కలెక్టర్ అని కార్డు ఇస్తే నలుగురు నిలబడి కార్డు తీసుకున్నారు, పెద్ద వాళ్ళు కూడా, చదువుకున్న వాళ్ళు కూడా. కాబట్టి అలాంటి సౌకర్యాలను కల్పించింది ఇందిరాగాంధీ కాకపోతే ఎవరు? పిడిలగా మనకు మనం ఇవాళ అవుతున్నామంటే, ఇవాళ ఈ స్టేజ్కి వచ్చినామంటే
काय भी काय चलो तो काय तंडा ऊपिरी रचतानो इंदिरा गांधी नहीं बोललो आपण ऊपिरी सारी ప్రపంచమే మాలవేణో ఇయాల గోవాలో కలుపుతున్నాం ఎస్టీగా గోవాలో కలుపుతున్నాం తమిళనాడులో కలుపుతున్నాం రవీంద్ర నాయక్ గారు కూడా ఇప్పుడు సహకరిస్తున్నారు ఆ రోజు కూడా స్పీకర్ గారిని అడిగినాం పోయి మేము పిడిల కాదు ఈ ఊపిరి ఉన్నంత కాలం ఇందిరా గాంధీని మనం మర్చిపోకూడదు అదే మన ధ్యేయం అదే మన పట్టుదల అదే మన ఆలోచన అదే మన ఊపిరి ఉంటేనే పనిచేస్తుంది కాబట్టి మీడియా సోదరులారా అన్నలారా మీరు కూడా ఈ వయసును మీకు సహకరించాలి మీరు కూడా మాకు సహకరించినట్లయితే తప్పకుండా భగవంతుడు మీకు రక్షితం సేవాలాల్ మహారాజ్ ఆశీర్వాదం అందరి మీద ఉంటది